सूर्यकोटि समप्रभ। गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द गिरि गोविन्द श्री वेङ्कटेश गोविन्द। గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదటిసారిగా భారతి వచ్చి ఇక్కడ తన జీవిత అనుభవాలను తర్వాత ఫ్యామిలీ గురించి చెప్పమని కోరుకుంటున్నాను. నమస్కారము. మనం 44 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనం ఈ విధంగా కలగడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇక్కడ కలుసుకోవడానికి కృషి చేసిన రెడ్డి ప్రకాష్, శేఖర్, పుష్పాంజలి, మా వారు ఏపీ పోలీసు ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యారు. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఎంఎస్సి బయోకెమిస్ట్రీ మహిళా యూనివర్సిటీలో చదివింది. మా అబ్బాయి బీటెక్ తిరుపతిలో చదలవాడ కాలేజీలో చదివాడు. మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఆమెకు ఒక అబ్బాయి, అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళు ఇప్పుడు యూఎస్ఏలో ఉన్నారు. మా అమ్మాయి కూడా ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేసి కానీ అమెరికాలో ఖాళీగా ఉండడం ఇష్టం లేకుండా ఆమె కూడా మెడికల్ కోడింగ్ కోర్సు అమెరికాకి వెళ్ళి కంప్లీట్ చేసి ఇప్పుడు మెడికల్ కోడింగ్లో జాబ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. మా అబ్బాయి బీటెక్ కంప్లీట్ అవుతుంది. 21 సంవత్సరాలకి BHELలో ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు జనరల్ మేనేజర్గా ఉన్నారు. నేను పిల్లలందరూ పెద్ద అయ్యాక 98లో ఆర్టీసీలో కండక్టర్గా జాయిన్ అయ్యాను. ఆర్టీసీ కండక్టర్ జాబ్ అంటే ప్రతి ఒక్కరూ, కానీ మనకు మనసులో ఏదైనా చేయాలి అని ఉద్దేశం ఉంటే దేవుడు తప్పకుండా మనకు సహకరిస్తాడని నేను చాలా బలంగా నమ్ముతాను. ప్రతి ఎంప్లాయీకి ఎవరితోనూ పర్సనల్ టచ్ ఉండదు. మనం కానీ ఆర్టీసీలో ప్రతిరోజు అనేక రకాలైన ప్యాసింజర్లతో ప్రజలతో అన్ని ఒడిదుడుకులకు నిలదొక్కుని ఈరోజు జాబ్ చేస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన మీరందరికీ ధన్యవాదాలు. మేము పీరియడ్లో ఉంటున్నాము. మా హస్బెండ్ అడ్వకేట్, నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. చిన్న అమ్మాయి వచ్చి డాక్టర్. ఇప్పుడు వేదిక మీదకి చెట్టి గారిని దయచేసి అందరూ ఒక 5 నిమిషాలు మాట్లాడితే మన సహోదరులకు అందరికీ కూడా టైం దొరుకుతుంది వాళ్ళ అనుభవాలను ఇక్కడ వివరించడానికి. దయచేసి తప్పుగా అనుకోకండి. డియర్ ఫ్రెండ్స్, నా పేరు చెడ్డి రాణి. మేము ఉండేది నెల్లూరులో. నేటివ్ ప్లేస్ మటుకు కల్లూరే. నన్ను ఇచ్చిండేది నెల్లూరులో ఇచ్చారు. నాకు 2 పిల్లలు. మా అమ్మాయి
నెల్లూరులో TCSలో జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్. ఆ బాబుకి ఒక కూతురు. ఎట్లో దేవుడి దయ వల్ల మా ఫ్యామిలీ లక్షణంగా ఉన్నాము, అందరి దయ వల్ల. మా ఆయన కాంట్రాక్టర్, ఇల్లు కట్టేది అమ్మేది. బిడ్డలుగా ఉన్నారు నెల్లూరులోనే. ఒక 10-15 దాకా కట్టి అమ్మేసేది. కన్స్ట్రక్షన్ చేస్తాడు. ఇస్తాము రండి, నెల్లూరుకి వచ్చేయండి అందరూ. తీసుకున్నారు కదా, మాకు కూడా బిజినెస్ బాగా జరుగుతుంది కదా. అది అందరూ మీరందరూ లక్షణంగా ఉండాలా దేవుడిని ప్రార్థిస్తున్నాను నేను. మన స్నేహితులందరూ ఇన్ని రోజులు కలుసుకున్నందుకు చాలా సంతోషంగా, చాలా చాలా సంతోషంగా ఉంది. నేను కుసుమాకు కూడా నేను ఎంకరేజ్ చేశాను. రెడ్డిని అడుగు, రెడ్డి చెప్పినామంటే రెడ్డి అందరినీ కల్పిస్తాడు అని చెప్పాను నేనే అందరికీ. అదే కుసుమానే మాట్లాడుకొని ఇవన్నీ చేశాము. ఫస్ట్ మేమిద్దరమే మాట్లాడుకున్నాం. ఓకే, నా పెళ్ళైంది 91లో నా పెళ్ళైంది. 92 మే 8వ తారీఖు వదిలేసి వచ్చేసినాను. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నా చెల్లి పిల్లల్ని ఇద్దరిని సాకుంటాను. వాళ్ళు సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నారు బెంగళూరులో. వేదిక మీదకి ద్రాక్షాయణి పనిచేస్తున్నాను. నా పేరు పితావాణి. నాకు 3 పిల్లలు. ఒకరు మెడికల్ షాపు, ఒకరు సాఫ్ట్వేర్, పాప వచ్చి కోలారు. కాదు, పాప కోలార్లో ఉంది, ఒక బాబు దమ్మన్లో ఉన్నాడు, ఒక బాబు చిన్నమండలోనే ఉన్నాడు. పేరు శ్రీకాంత్, వంశీ, కృష్ణ, ప్రశాంత్, ఎంవి ప్రసాద్. మన ఫ్యామిలీ కాబట్టి నేనేమి ఇబ్బంది పడిన అవసరం లేదు. ఇక్కడే మన కాంపిటీషన్ లేదు. ఒకరి విషయాలు ఒకరికి తెలవాలి. మనంతా ఒక ఫ్యామిలీ అని ఇక్కడ చెప్తున్నాము. డోంట్ ఫీల్ లేదండి, ఎవరు కూడా బాధపడకండి. ఓకే, మీకు మామూలు ఏం తోస్తుందో అది మాట్లాడండి. ఇక్కడే మీకు ప్రాక్టీస్ చేసి ఇదే చెప్పాలి అదే చెప్పాలని అంటే నాకు 4 మనవాళ్ళు. పెద్ద మనవాడు వచ్చి బీటెక్ చేస్తున్నాడు, చిన్న మనవాడు ఇంటర్ 2nd ఇయర్, ఇంకో మనవాడు వచ్చి 8th క్లాసు, ఇంకో మనవాడు వచ్చి LKG.
నాకు ఇద్దరు అమ్మాయిలు. మా ఆయన మార్కెట్లో ఇన్స్టెంట్ బిజినెస్. మా ఇద్దరు అమ్మాయిలు బీటెక్ చేశారు. ఇద్దరు అల్లుళ్ళు బీటెక్. ఒక అమ్మాయి బెంగళూరు, ఇంకో అమ్మాయి అన్నకొడుకే ఇచ్చాను. ఆ అమ్మాయి చెన్నై. గుడివార్తి కొడుకు ఇచ్చాను నా కూతుర్ని. ఇంకేం చెప్పాలి? మా నెల్లూరు మాకు. స్టేజ్కి మాట్లాడడం అలవాటు లేదు. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ హ్యాపీ. ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకుంటూ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీ అండి. ఇన్విటేషన్ తీసుకొని అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత నేను హౌస్ వైఫ్నే. మా వారు సిఐఎస్ఎఫ్ దీంట్లో రిటైర్డ్ అయ్యారు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మా అమ్మాయి బీటెక్ చేసి ఓల్వోలో పనిచేస్తుంది బెంగళూరు. ఆమె బెంగళూరులోనే టీసీ పల్లి సిగ్నల్ దగ్గరే ఉంటారు. మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, సిజిఎస్లో పనిచేస్తాడు. వాళ్ళు హైదరాబాద్ సెటిల్, అమ్మాయి బెంగళూరు సెటిల్. మేము ఎంజీపల్లి, కల్లూరు నియర్ పుల్చర్ రూట్. మన నేటివ్ ప్లేస్ అదేనండి. ఇంతే. మన మధ్య లేరు. వాళ్ళకి మళ్ళీ ఒకసారి వాళ్ళ ఆత్మకు శాంతి దొరకాలని కోరుకుంటూ నెక్స్ట్ పార్వతమ్మ వాళ్ళు కూడా అటెండ్ చేయలేకపోయినారంట. ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళకు ఆరోగ్యం ఇవ్వాలని దేవుళ్ళు కోరుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ బీసీ రాణి. నా పేరు బీసీ రాణి. మా హస్బెండ్ వచ్చి క్లాస్ పర్సెంట్ తడిగొండ. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి వచ్చి ఎంబీఏ, చిన్న అమ్మాయి వచ్చి బీటెక్. అల్లుళ్ళు సాఫ్ట్వేర్ బెంగళూరులో సెటిల్ అయినారు. ఇద్దరు మనవాళ్ళు. ధన్యవాదాలు అండి. నా పేరు షాహిదా బేరా. నాకు ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది. పెద్ద అమ్మాయి దుబాయ్లో ఉంది, ఆ బాబు స్టాఫ్ నర్సు. రెండో అమ్మాయి ఇంజనీరింగ్. మూడో అమ్మాయి స్టాఫ్ నర్సు. రెండో అమ్మాయి వచ్చి తిరుపతిలో ఉంది, అమరా హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తుంది ఆ అమ్మాయి. మూడో అమ్మాయి వచ్చి తిరుపతిలో ఉంది, ఆ అమ్మాయి నర్సు, అమర్ రాజా హాస్పిటల్. పెద్ద అమ్మాయి ఒక కూతురు ఒక కొడుకు దుబాయ్లో ఉంటారు, ఆయన ఇంజనీరే. రెండో అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు. మూడో అమ్మాయికి ఇద్దరు ట్విన్స్. ప్రస్తుతం మాకు సోమల నుంచి ఒక 7 నెలలు అయింది పోయి తిరుపతికి. అక్కడే ఉన్నాను. ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను. అంతే, ఇంకేం లేదు. శుక్రియా షైదా. ఇప్పుడు శ్రీలక్ష్మి వాళ్ళని సావిత్రి. ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు. ఇట్లా ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడానికి చాలా 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 సంతోషంగా ఉన్నది. నాకు ఇద్దరు అబ్బాయిలు. మా హస్బెండ్ వచ్చి కోర్టులో సూపరింటెండెంట్గా వర్క్ చేసి రిటైర్డ్ అయినారు. అబ్బాయిలు వచ్చి ఒక అబ్బాయి సింగపూర్లో ఉన్నాడు. నలుగురు అమ్మాయిలు అంటే కోడళ్ళు నలుగురు బీటెక్ జాబ్ చేస్తున్నారు. ఒక పెద్ద అబ్బాయికి వచ్చి ఒక కూతురు, చిన్న అబ్బాయికి వచ్చి 3 months బాబు పుట్టాడు. మా ఫ్యామిలీలో మేము హ్యాపీగా ఉన్నాము. నాకు జాబ్ రాకపోతే నేను బిజినెస్ చేశాను. తర్వాత ఇప్పుడు ఇద్దరు రిటైర్డ్ అయ్యి ఇంట్లో హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ జరుపుకుంటున్నాము.
ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి అన్ని వేళలా కోరుతున్నాను. హలో, నా పేరు శ్రీలక్ష్మి. నాకు చింతపల్లి ఇచ్చినారు. నాకు ఒక కూతురు ఒక కొడుకు. మా మధ్యాహ్న మిషన్ వ్యాపారం ఇద్దరితో నేను చూసుకుంటున్నాను. హలో, నా పేరు ఈ సులోచన. ఇక్కడికి వచ్చినటువంటి మన అందరి ఆత్మీయులందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 2008 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి మున్సిపాలిటీలో తిరుపతిలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం యూపీ స్కూల్ హెచ్ఎంగా యుహెచ్వాడ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. మా ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వేరు. మా పెద్ద అబ్బాయి ఎండిఎస్ చేసి కృష్ణదేవ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కోడలు మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంది. చిన్న అబ్బాయి భరత్, ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. ఇంకా మ్యారేజ్ కాలేదు. మేము కృష్ణదేవ బ్యాక్ సైడ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసుకుని అక్కడ నివాసం ఉంటున్నాము. ఇంకా అందరికీ ఈ అవకాశం రావాలని నేను ఇంతటితో నా ఉపన్యాసాన్ని ఈ యొక్క సభలో పాల్గొని నాకు చాలా ఆనందంగా ఉంది. మన నిజ జీవితంలో మన పనులు చేసుకోవడానికి తీరిక లేని ఒక ఆధునిక యుగం ఇది. అలాంటప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ చేరి ఒక ఇంత పెద్ద ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారంటే అది ఈజీ పని కాదు. ఇందులో ఎవరెవరు పాల్గొని ఇంత అందంగా ఇంత ఆనందం వచ్చడానికి వాళ్ళు ఎంత కృషి చేసినారు అనేది ఎవరైనా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే నాకు కూడా అనుభవం ఉంది. ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేసి అందరినీ గ్యాదర్ చేసి గెస్ట్లు పిలిచి ఒక ప్లేస్ని అరేంజ్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళ సొంత పనులు సాధించుకొని మన క్లాస్మేట్స్ మనమందరం కలవాలి. ఇన్నేళ్ల తర్వాత ఒక నెంబర్ తీసుకోవడం కానీ, ఇక్కడ కాంటాక్ట్ చేయడం కానీ, కష్ట సుఖాలను తెలుసుకోవడానికి కానీ ఎంత పెద్ద మనసు ఉంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నారని నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ఎప్పుడు దేవుడు అందరికీ మంచి చేయాలి, ఎప్పుడు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి కార్యాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను నా గురించి చెబుతాను. మేము వచ్చి కల్లూరు చెరుకువారిపల్లి వినే ఉంటారు. ఒక 2 కిలోమీటర్ల దూరం అంతే మాకు. మా కల్లూరు వాస్తవ్యులు అందరూ ఒక అన్నదమ్ములాగానే మా పేరెంట్స్కి కానీ మా అక్క కానీ అందరూ కూడా మా పేరెంట్స్ని అంతా మా పెద్దనాన్న అని పిలిచి అంతా ఇది చేసేవాళ్ళు. వాళ్ళ వ్యవసాయ భూములు అది ఇది అన్నీ కూడా మా ఊరు వైపు ఉన్నాయి. కాబట్టి మాకు కల్లూరు వాస్తవ్యులు అందరూ చిరపరిచితులే. నేను గ్రామంలో మా వివాహమైన తర్వాత వివాహానికి ముందే వాళ్ళు బెంగళూరులో పనిచేసేవాళ్ళు. తర్వాత మేము బెంగళూరులో సెటిల్ అయ్యాము. మా బ్రదర్ సిస్టర్ అందరూ అక్కడే ఉంటాము. మా ఫుల్ ఫ్యామిలీ, మేము 3 పిల్లలు అందరూ అక్కడే ఉంటారు. మా పిల్లలు వచ్చి నాకు ఒక కొడుకు కూతురు. అమ్మాయి పెద్దది, అమ్మాయి అబ్బాయి ఇద్దరు సాఫ్ట్వేరే. ఆ అమ్మాయి కూడా ఎంబీఏ సిబిఎస్ఈ పూణేలో చేశారు. అన్నింటిలో ఇద్దరు అబ్బాయి కూడా అలాగే అంతా సాఫ్ట్వేరే. మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి అల్లుడు వాళ్ళు కెనడాలో సెటిల్ అయ్యారు. దే ఆర్ సిటిజన్స్ అక్కడ. మా అబ్బాయి కోడలు వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్రస్తుతానికి మేము బెంగళూరులోనే ఉంటున్నాము, కేఆర్పురంలో ఉంటున్నాము. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత నా మ్యారేజ్ అయింది. ఆ తర్వాత నేను బీఈడి చేసి ఎడ్యుకేషన్ అంతా పూర్తి చేసుకున్నాను. ఎంఏ, ఎంఎడ్, ఎంఫిల్, పిహెచ్డీ చేసి ప్రస్తుతం బెంగళూరులో విజన్ డిగ్రీ అకాడమీ అని అక్కడ ప్రొఫెసర్గా వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. దేవుడి దయ వల్ల అన్నీ బాగున్నాయి. మా అమ్మాయికి ఒక పాప, ఒక బాబు. మా హస్బెండ్ కొద్ది కాలం ఇది చేశారు, జాబ్ చేశారు, తర్వాత బిజినెస్ చేశారు. పిల్లలు బాగా గ్రోత్ అయిన తర్వాత అబ్బాయి వద్దనేసి, చాలా కష్టపడిందనేసి ఆపేశారు. నేను మాత్రం హ్యాపీగా జాబ్ చేయాలని నేను చేస్తున్నాను. దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులు
వల్ల అందరం బాగున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంత బాగా చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలుపుతున్నాను. చాలా మంది ఈరోజు చూశాను. నా పుత్రుడు సుభద్ర వాళ్ళు పుట్టినారు. అందరికీ ఒక సూచన, మీరందరూ కూడా ఇప్పుడు మన అనుభవాలు చెప్పే ఒక్కొక్కరి అనుభవాలను వినడానికి స్పందించాలి. దయచేసి మాట్లాడుకోవడం తర్వాత టైం ఉంది, ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి తెలుసుకోవాలంటే నిశ్శబ్దం వహించాలి. అల్ప విరామం, భోజనం అయిన తర్వాత మీకు గ్యాప్ విశ్రాంతి సమయం ఉంటుంది, అప్పుడు మాట్లాడుకుందాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది. బాబు కొడుకు వచ్చి ఎంబీఏ సాఫ్ట్వేర్ ఉన్నాడు, కూతురు ఎంకామ్ సాఫ్ట్వేర్ ఉంది. నేను రిటైర్డ్ అయిపోయాను. రిటైర్డ్ ఎంప్లాయ్ నేను, కానీ రిటైర్డ్ చాలా ధన్యవాదాలు. మాది మతకవారిపల్లి. ప్రస్తుతం నేను కల్లూరులో సెటిల్ అయ్యాను. ఇద్దరు పిల్లలు సాఫ్ట్వేర్. ఒక పిల్లవాడు చెన్నైలో ఉంటాడు, ఒక పిల్లవాడు హైదరాబాద్లో ఉంటాడు. చిన్న పిల్లవాడికి ఒక పాప, పెద్ద పిల్లవాడికి ఇద్దరు పాప. ప్రస్తుతం నెమ్మదిగా ఉన్నాను, కల్లూరులోనే హ్యాపీగా. ధన్యవాదాలు బాబు. ఇప్పుడు వేదిక మీదకి డి బాలాజీ వాళ్ళను ఆహ్వానిస్తూ మాట్లాడేది ఎవరికి దయచేసి అందరూ సైలెంట్గా ఉంటే మనం ఏదో చెప్పుకుంటాము, మన బాధలు మళ్ళీ ఉంటాము. మీకు లేదు, మీకు ఫ్రీ, మీకు ఫ్రీ, మీకు ఫ్రీ ఇచ్చారు కదా. నా పేరు బి బాలాజీ. ప్రస్తుతం నేను ఆర్టీసీ కండక్టర్గా మదనపల్లి డిపోలో వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, నా వైఫ్ హౌస్ వైఫ్, ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి సాఫ్ట్వేర్, అమ్మాయి 2 years అయింది మ్యారేజ్ అయ్యి. వాళ్ళు యూఎస్లో ఉన్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్స్, అల్లుడు అమ్మాయి. బాబు సాఫ్ట్వేర్, టీసీఎస్ వర్క్ చేస్తారు బెంగళూరు. ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు. మరియు ఇక్కడికి విచ్చేసిన మన స్నేహితులందరికీ కృతజ్ఞతలు. చాలా ఏళ్ళ తర్వాత, దగ్గర 45 years తర్వాత, 60 years అయిపోయింది మ్యాక్సిమం అందరికీ.
అందరూ 60 years దాటేశారు. చిన్నపిల్లలు ఉంటే క్షమించండి, ఇంకా చిన్నపిల్లలు ఏమో మీరు ఆ ప్లేట్లో ఉంటారు అంతే. చాలా మంది అవ్వలు తాతలు అయిపోయింటారు, మేము ఇంకా కాలేదు. తొందరలోనే అలా తొందరలోనే నెక్స్ట్ ప్రోగ్రామ్కి మనవరాలను తీసుకొని వస్తాము. అందరూ ఫ్యామిలీస్తో రావాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎక్కడో ఒక చోట అరేంజ్ చేస్తాము. అప్పుడు ఇంకా జాలీగా ఉంటుంది. మీరు అయిపోయినారులే, నాకు తెలుసు. నవంబర్లోనే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పేరు బాలాజీరావు. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ముఖావాసం అందరికీ తెలిసి ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళు కూడా సరిగ్గా తెలియదు. ఇప్పుడు జెంట్స్ కూడా చాలామంది తెలియలేదు. చూడగానే ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సభలో ఏర్పడిన మెయిన్గా కల్లూరు వాస్తవానికి పేరు అందరికీ చాలా ధన్యవాదాలు. ఈవెన్ వచ్చి నా వైఫ్, నేను నా వైఫ్ ఇద్దరు వర్కింగ్ ఎంప్లాయీస్ సార్. నాకు ఒక కూతురు ఉంది. కూతురు పెళ్ళి అయిపోయింది రీసెంట్గా. చాలామంది అయితే ఇంకో 10 మంది వచ్చారనుకుంటాను నా కూతురు పెళ్ళికి. చాలా సంతోషంగా ఉంది వాళ్ళు వచ్చిన దానికి. అందరికీ ఇన్వైట్ చేయండి, అందులో నుంచి మనం కలుస్తాము. చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ఈ ఫంక్షన్ చూడాలని నా భార్య ప్రత్యేకంగా లీవ్ పెట్టించింది. ఆవిడ మాట్లాడారు. హరే నా తెలుగు కొంచెం అట్లా ఉంటుంది, క్షమించండి. యాక్చువల్లీ మీకంతా బాలాజీ ఎలాగో తెలియదు. ఆయన వచ్చి ఏం చెప్పారు, నేడు పేపర్ పుట్టప్ వేస్తానంటే కూడా రేపు ఇంకో కంపెనీ నేను అక్వైర్ చేసుకుంటాను, నువ్వు నా దగ్గర రాని చెప్పారు. డెడికేషన్ పర్సన్. స్కూల్లో ఎట్లా చదువుతా ఉన్నాడో అదేంటో నాకు తెలియదు, కానీ నన్ను ఎంబీఏ చదివించాడు. తనే ఫోర్స్ చేసి నన్ను ఎంబీఏ చదివించాడు. నేను ఒక ఆఫీసర్ ప్రైవేట్ కంపెనీలో నేను టీఎల్గా ఉన్నాను. ఇంత దూరం నా క్యారియర్ గ్రోత్ ఫుల్ అండ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. బ్యాక్ బోన్గా మెన్స్ ఉంటారని చెప్తారు కదా, ఉమెన్స్ ఉంటారని చాలామంది చెప్తారు. మెన్ ఎప్పుడూ చాలా సపోర్టివ్గా. నేను ఇంతవరకు ఈ క్షణం నేను పోవచ్చున్నప్పుడు నేను రెడీగా ఉన్నాను పోయేదానికి. లైఫ్ అంతా హ్యాపీనెస్ ఇచ్చింది. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ కలవాలా, నా హస్బెండ్ ఫ్రెండ్స్ మీరు అందరినీ చూడాలా. అలా నేను మొండి చేసి వచ్చాను. నేను షూర్గా వస్తున్నాను చెప్పి మొండి చేసుకుని వచ్చినాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము 10th ఉండేటప్పుడు, మా 10th ఉన్నప్పుడు మా ఊర్లో కరెంట్ వచ్చింది. మేమంతా ఒక ల్యాంటర్ కింద చదువుకున్నాము. ఈవెన్ బాలాజీ బ్రాండ్ అయినా కూడా, మేము రెడ్డిస్ అయినా కూడా, బాలాజీ గారు ఈ కల్లూరులో కానీ మా ఊర్లో కానీ అందరూ మా నాన్న మా అమ్మనంతా మా అమ్మ, అక్క, పెద్దమ్మ, పెద్దనాన్న అని అందరినీ పిలిచేవాళ్ళు. ఆ ఒక బాంధవ్యము, ఆ ఒక ఆత్మీయత ఈ జనరేషన్లో లేదు. అది మన జనరేషన్కే లాస్ట్ అని అనిపిస్తుంది. చాలా సంతోషమైంది బాలాజీ. బాలాజీ కూడా చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినాడు. ప్రతి ఒక్కరిని కూడా మనం ఎవరు విడిన్ బోర్న్ విత్ ద గోల్డెన్ స్పూన్ కదా, అందరం మనము చాలా కష్టాలు పడి ఈ స్టేజ్లో ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాం, పిల్లలు సెటిల్ చేశామంటే నిజంగా అది గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలి. ఇప్పుడు వేదిక మీదకి భాస్కర్ నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాను. భాస్కర్ నాయుడు గారు. భాస్కర్ నాయుడు. నేను ఆర్టీసీ డ్రైవర్ని. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ అబ్బాయి. ఆడపిల్లలకి 2కి పెళ్ళి అయింది, మగ అబ్బాయి ఉన్నాడు. అమరావతిలో పనిచేస్తాను.
కాదు. నేను మువ్వల చంద్రశేఖర్ గారిని. నేను రైస్ వ్యాపారం చేస్తున్నాను. నాకు కూతురు ఒక కొడుకు ఉన్నారు. కూతుర్ని కొత్తకోటలో ఇచ్చాము. వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ సింగపూర్లో సెటిల్ అయింది. మా కూతురికి 2 కవల పిల్లలు, ఒక మగ అబ్బాయి, ఒక ఆడబ్బాయి. చాలా హ్యాపీగా ఉన్నారు. మా అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడు, అమెరికాలో అయిపోయింది, జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. నేను మదనపల్లిలో మ్యారేజ్ చేసుకున్నాను. ఫ్యామిలీగా చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ వచ్చిన స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు వేదిక మీదకి పివి చంద్రశేఖర్ గారిని ఆహ్వానిస్తూ ఆల్రెడీ ఒకసారి నేను మాట్లాడేస్తాను, చెప్పేది ఏమీ లేదు. నేను డిగ్రీ చేసిన తర్వాత కొంతకాలం హైదరాబాద్లో జాబ్ చేశాను. ఒక 5 to 6 years అక్కడ జాబ్ చేసి తర్వాత తిరుపతికి వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత తిరుపతి టీటీడీలో సివిల్ కాంట్రాక్టర్గా వర్క్ చేసుకుంటున్నాను 25 yearsగా. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయింది, బ్యాంక్ జాబ్ చేస్తుంది. చిన్న అమ్మాయి మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది, ఎంబీబీఎస్. డెర్మటాలజీ డాక్టర్గా శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో జేఆర్ ఉంది, జూనియర్ రెసిడెంట్ డెర్మటాలజీ. మీకు ఏదన్నా డెర్మటాలజీ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా సందేహంగా లేకుండా నా దగ్గరికి నాకు కాల్ చేసినా చాలు, మీరు పద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వెళ్ళి చూపించుకోవచ్చు. మా అమ్మాయి అక్కడ ఉంటుంది. అది నేను చేయగలిగిన సహాయంగా చెప్పుకుంటున్నా. తర్వాత మా అమ్మాయి పెద్ద అమ్మాయి పేరు వేదాంకిత, చిన్న అమ్మాయి పేరు తాక్షిత. డాక్టరేట్ శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తిరుపతి. ఓకే అండి, థ్యాంక్స్. ధన్యవాదాలు. దేవేంద్ర రెడ్డి. నాకు మేకల వారికి ప్రస్తుతం '82లో 10th క్లాస్ బ్యాచ్కి అన్నదమ్ములకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. నాకు బాబు టీసీఎస్ జాబ్ చేస్తూ యూకేలో ఉన్నాడు. చాలా ధన్యవాదాలు దేవేంద్ర. విద్యార్థులకి అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నా పేరు వచ్చి హరినాథ్. కల్లూరులో ఉండి తిరుపతి సెటిల్ అయ్యాను. నాకు వచ్చి ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి వచ్చి బ్యాంక్ హాస్టల్ లేదు, ఒక అమ్మాయి వచ్చి బెంగళూరు సాఫ్ట్వేర్ పని చేస్తుంది, ఒక అబ్బాయి వచ్చి బీటెక్ చేస్తున్నాడు, లాస్ట్ అబ్బాయి. ధన్యవాదాలు. అందరూ గుర్తుంటారు. గుర్తులేదు, మీరందరూ నాకు గుర్తే బాగా. నేను ఎప్పుడు ఫోటో చూసుకుంటా కలుసుకుంటానే ఉంటాను. అసలు చాలా ఫీల్ అయ్యేదండి. నేను పెట్టుకుంటాను. నేను కాళేశ్వరం నాకు కొడుకు, నా మిస్సెస్
కొడుకు మన కుర్సలలో ఎంపీడీ ఆఫీస్లో పని ఇచ్చారు. అమ్మాయి బీఫార్మసీ చేసి కోడింగ్ చేస్తుంది, తిరుపతిలో జరుగుతుంది. మామూలు కాళహస్తికి పోయి వస్తూ ఉంటుంది. కొడుక్కి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, కూతురికి ఒక అమ్మాయి. నేనైతే ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను. ఒక 10 years కువైట్కి వెళ్ళాను కాబట్టి అక్కడ ఎప్పుడు నాన్ వెజ్ తినాలి, అందువల్ల కొద్దిగా ఫ్యాట్ వచ్చేసింది. రెండోది కాళహస్తిలో కలంకారీ అనేది చాలా గొప్ప ఇదన్నమాట. అందువల్ల ఈ లుంగి కూడా అట్లే కట్టుకోవచ్చాను. మీరు ఎవరైనా కలంకారీ కొనుక్కోవాలనుకుంటే రండి కాళహస్తి. ఇంతే నా అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ నాయుడు. నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ తిరుపతి. ఒక నిమిషం ఎందుకు మాట్లాడలేదంటే మౌనం ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్దామనే ఉద్దేశంతో దయచేసి ఏమనుకోవద్దండి. మన ఫ్రెండ్స్ వచ్చేది చెప్పేటప్పుడు, వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం కొద్దిగా చెవి పెట్టి వింటే వాళ్ళ యొక్క పేరు గుర్తుంటుందనే ఉద్దేశంతో అంటున్నాను. మనం తర్వాత మాట్లాడుకుందాం, సాయంత్రం దాకా ఉంటామని చెప్పిన ప్రోగ్రాం అనుకున్నాము. మళ్ళీ తర్వాత మన ఎంజాయ్మెంట్ అంతా సాయంత్రం చూస్తాం. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించి వాళ్ళు చెప్పేది 2 మాటలు విందాం. నేను నా చదువు కంప్లీట్ అయిన తర్వాత 91లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా తిరుపతిలో ఉంటున్నాను. కాళహస్తిలో పెళ్లి చేసుకున్నాను. మా వైఫ్ హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. అమ్మాయి బీటెక్ అయితే ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఇంకా పెళ్లి చేయలేదు. పెళ్లికి మీరందరూ మిమ్మల్ని అందరినీ పిలుస్తాము. నెక్స్ట్ అబ్బాయి ఇప్పుడు మెడిసిన్ 3rd year చదువుతున్నాడు తిరుపతిలో. నేను తిరుపతిలో నారాయణపురంలో సెటిల్ అయ్యాను. తిరుపతిలో మరి ఇక్కడ చూస్తే చాలామంది కూడా తిరుపతిలో ఉన్నామని చెప్తున్నారు, కానీ ఎవరు పరిచయం లేదు. మరి మంచి అవకాశం ఇది. నేను అందుకని ఒక షీట్ తయారు చేసి తీసుకొని వచ్చాను. దాంట్లో వీళ్ళందరూ కూడా ఆక్యుపేషన్, రెసిడెన్షియల్ అడ్రస్, ఫ్యామిలీ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్ కూడా రాయాలని చెప్పాను. దాన్ని మళ్ళీ కంప్యూటర్లో మనం అప్డేట్ చేసి మన గ్రూపులో పెట్టుకుందాము. ఇది 44 సంవత్సరాల తర్వాత మంచి అవకాశము. దీనికి సహకరించిన మన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇలాంటి ఫంక్షన్స్ ఇంకా అయితే జరుపుకోవాలని చెప్పని మనం ఇప్పుడు ఉదయించే సూర్యుడి నుంచి అస్తమించే సూర్యుడిలాగా మన జీవితం కూడా వెనక్కి వచ్చింది. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికి కూడా, బయట చెప్పుకోలేనివి ఉంటాయి ఇక్కడ. కానీ స్నేహితులతో చెప్పుకుంటే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి మీటింగ్స్ ఇంకా ఎన్నో భవిష్యత్తులో జరుపుకోవాలి మనము. దయచేసి ఇక్కడ అందరూ ఈక్వల్గానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈక్వల్ అంటే ర్యాంకులో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రొఫెషనల్లో కావచ్చు, హెచ్చుతగ్గులు వద్దు. అందరూ చదువుకున్న 10th క్లాస్లో 82లో మనం ఏ విధంగా అరమరికలు లేకుండా మాట్లాడుకుంటూ మంచిగా ఉన్నామో అదే ఉద్దేశంతో భవిష్యత్తులో కూడా ట్రీట్ చేయండి. ఎవరిని గొప్ప అనండి. ఇందాక ఎవరన్నా మన మిత్రుడు సార్ అనాలని నేను సార్ ఇక్కడ కాదు, ఆఫీసులో. కాబట్టి ఇక్కడ అంతా ఫ్రెండ్సే. దయచేసి అందరూ కూడా ఎదుటి వ్యక్తిని గౌరవించి పద్ధతిగా ఉన్నాము. ఇలాంటి మీటింగ్స్ ఎన్నో భవిష్యత్తు జరుపుకుంటూ మనం కొంచెం సంతోషంగా ఉండాలని చెప్పి అది ఇప్పుడు మనకు అందరికి అవసరం. కానీ ఆఫ్టర్నూన్ మనకు టైం వస్తేప్పుడు ఇంకా మాట్లాడలేక మన మిత్రులు చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన. థ్యాంక్స్. ఎస్ కాదర్ మొహమ్మద్ మన మధ్య లేడు. భగవాన్ ఉన్కా బలా కరే, ఉన్కి ఆత్మకు శాంతి దే. ఇప్పుడు ఎన్ కృష్ణారెడ్డి గారిని వేదిక మీద రావాలని కోరుకుంటూ నా పేరు కృష్ణారెడ్డి. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీ మదనపల్లిలో చదివాను. మదనపల్లిలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పటి నుంచి నాకు కొంచెం వెహికల్స్లో తిరగాలని తెలిసి ఉంది. ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వెహికల్ తీసాము. సెకండ్ ఇయర్ కార్ తీసుకొచ్చాము. ఇంకా దాంతోపాటు డిగ్రీతో షాప్ పెట్టేసినాను. ఆ తర్వాత కంటిన్యూషన్ పెట్టాను. ఒక చిన్న విషయం ఏంటంటే నేను చదువుకున్న గురువులకే గురువుని అయిపోయినాను. తెలుసా
తెలుసా మీకు? 7th క్లాస్ టీచర్ సిద్ధయ్య కూడా నీకు కుదిరింది. ఏం సార్ మీరు నా స్టూడెంట్ అయిపోయినారంటే అప్పుడు నేను కుదిరి ఇప్పుడు నీకు స్టూడెంట్ అదే డ్రైవింగ్ స్కూల్ పెట్టాను. ఎట్లా కారు జలసిగా తిరగచ్చున్నాను. ఎడ్యుకేషన్ రూట్లో స్టాప్ అయిపోయినాను. జాబ్ ఆలోచన లేకుండా తర్వాత ఇప్పుడు మన పిల్లలు ఎవరున్నా మనకు అందుబాటులో ఉంటే పంపించి ఫ్రీ డ్రైవింగ్ ఇచ్చేస్తాను అందరికీ అందుబాటులో. మన పిల్లలకి ఇప్పుడు పిల్లలకు మన పిల్లలు క్లోజ్ చేస్తాను కాబట్టి అందుబాటులో ఉంటే పంపిండి. నాకు చక్రాపేటలో మ్యారేజ్ చేసుకున్నాము. 2 పిల్లలు, 2 బీటెక్ చదువుతా ఉన్నారు. దేవుడు ఇంకా పెద్ద శిష్యులు చేయాలని, పెద్ద గురువులు చేయాలని కోరుకుంటూ ఇప్పుడు వేదిక మీదకి మహబూబ్ షరీఫ్ని ఆహ్వానిస్తున్నాను. హలో, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ షరీఫ్. అందరికీ నా నమస్కారములు. నేను 10th అయిన తర్వాత వాయిపాడు పోయేసి సెటిల్ అయినాను. అక్కడ లెక్చర్ పెట్టుకున్నాను ఆర్టీసీ పట్టుకుంటే. తర్వాత మా మిస్సెస్ హై స్కూల్లో టీచర్, ఉర్దూ సోషల్ అసిస్టెంట్ మహల్. తర్వాత 2 మగపిల్లలు, 2 పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ బెంగళూరు, చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్ హైదరాబాద్. పెద్ద అబ్బాయికి కూతురు, చిన్న అబ్బాయికి కొడుకు. ప్రస్తుతం వాయిపాట్లో చెప్పడానికి అందరికీ నా నమస్కారం. అందరూ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మిత్రులు, 44 సంవత్సరాల తర్వాత మనము ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకైతే. ముఖ్యంగా ఎన్ఎస్ రెడ్డి, ప్రకాష్, బాలబాలాజీ, గుండ్రత్నము, ఇంకా లేడీస్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున వందనాలు. మనము జీవితంలో స్నేహితులు ఉన్నంత అనుబంధం తల్లిదండ్రులతో కూడా ఉండదు, బిడ్డతో ఉండదు. నేనైతే నాకు కుమారుడు చనిపోయాడు. సిఏ కోర్స్ స్టార్ట్ అయింది 2019లో చనిపోయాడు, ఏజ్ ఆఫ్ 20 years. తర్వాత నేను తిరుపతి నుంచి వచ్చేసాను. తిరుపతిలో ఉన్న 20 yearsగా. ప్రస్తుతం చెరుకువారిపల్లి నియర్ బై 2 kilometers టువర్డ్స్ పిల్లలు. బాబు చనిపోయాక నేను పూర్తిగా డిప్రెషన్కి వెళ్ళాను. నా భార్య, నేను, అమ్మ హౌస్ వైఫ్, పాప ఇంజనీరింగ్ చేస్తూ ఉంది. నాకు ఏమి దిక్కుతోచక వ్యవసాయం నాన్న చనిపోయాడు, బాబు చనిపోయింది, దిగులతో నాన్న కూడా చనిపోయాడు. నాకున్న ఆధారము అమ్మ, నా భార్య, నా పాప. అందరినీ చూసుకోవాలా, అమ్మని చూసుకోవాలి. అమ్మ పెరాలసిస్ దగ్గర అమ్మకు సర్వీస్ చేసుకుంటూ ఈ స్నేహంలో మన రెడ్డి, ప్రకాష్, బాలాజీ, బాలాజీ ఈ స్నేహము మనం అందరూ కలవాలని ఒక ప్రేమతో ఎన్ఎస్ఐడి అయితే చాలా నా మీద నాకు ఉన్న అనుబంధాన్ని ఈ అనుబంధం కూడా భావించుకుంటూ వచ్చాను. ఇలా కలవాలా ఒకసారి అరేంజ్ చేయడానికి నా రెడ్డి అయితే నన్ను ప్రతిరోజు మెసేజ్ చేసేవాడు. నేను మీ గ్రూప్లో మీ ఫోటో లేకపోయినా కూడా మీరందరూ నా మధ్యలో ఉన్నారు. ఈ కలిసినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇందులో చాలామంది కష్టపడి పెద్ద హోదాకు పోయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా జనార్దన్ గారు, ఎన్ఎస్ రెడ్డి, ప్రకాష్, ఇంకా పివి, ఇంకా చాలామంది ఉన్నారు. మీరందరూ ఇలా కలుసుకోవడము, మీతో నా అనుబంధాన్ని షేర్ చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఇట్లాంటివి ఎన్నో చేసుకుంటూ మన స్మృతులు నెమరేసుకుంటూ కాలం శ్రేష్ఠంగా గడపాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మనం అంత అలాంటి సమయంలోనే ధైర్యాన్ని పెంచుకొని
జీవితాన్ని ముందుకు నడపండి. దేవుడు మీకు ఇంకా మంచి శక్తి ఇచ్చి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు వేదిక మీదకి నిజాముద్దీన్ గారిని ఆహ్వానిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఎస్ఐ నిజాముద్దీన్. నేను ప్రస్తుతం కల్లూరులో ఉన్నాను. నాకు కొద్దిగా సర్జరీ వీక్ అయిన దానిలో నేను మ్యారేజ్ చేసుకోలేదు. చేస్తానే ఉన్నాను. అన్నావనంతో పాటు అంతేనా? థ్యాంక్ యూ నిజాం. శాంతి ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు ప్రసన్న గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ 44 సంవత్సరాల తర్వాత అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది గుర్తుపడ్డారు, కొంతమంది గుర్తుపట్టలేదు. తర్వాత అందులో ఏ ప్రసన్న నేను ప్రస్తుతము ఎయిర్ కండిషన్ టెక్నీషియన్గా ఇక్కడ కాదంకి రాడార్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాను. 2 పిల్లలు, పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయింది, చిన్న అమ్మాయి థర్డ్ ఇయర్ బీటెక్లో ఉంది. ఇదేనండి, అందరూ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రసన్న. ఇప్పుడు వేదిక మీదకి రాజేంద్ర గారు రావాలని కోరుకుంటూ అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది. నేను రాజేంద్ర అబ్దుల్ గారి గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ లేడీస్ చాలా మంది మార్పులు వచ్చేసాయి, కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇప్పుడు మార్పు ఎవరు గుర్తుపట్టుకోలేము. కాబట్టి ఇప్పుడు చూసుకునే ఈ 40 చూసి ఇప్పుడు పొలం చూసుకునే మనకు తెలుస్తుంది. ఇప్పుడు లేదంటే ఎందుకు పడినాడు ఎవరు అనుకుంటాం. నాకు 2 కూతుళ్ళు, 2 బీటెక్ చదివారు, ఓ పాప లండన్లో ఉంది, ఓ పాప పెళ్ళి అయింది, మ్యారేజ్. ఇప్పుడు హ్యాపీగా ఉండడం మేము ఇబ్బంది ఏమి లేదు. అంతా మేము అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ముందు పడి తీర్థ సురేష్ ఎన్ఎస్ రెడ్డి వీళ్ళందరూ ముందు పడి ఈ కార్యక్రమం చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ రాజేంద్ర. ఇప్పుడు వేదిక మీదకి రామచంద్రయ్య గారిని ఆహ్వానిస్తూ ఇక్కడ వచ్చిన సోదరులకు మొదలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ అది ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాలు కలిసి క్లాస్లో ఉండి ఎక్కడో అక్కడ విడిపోయినాం. ఇప్పుడు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో మనకన్నా కొత్త వయసులో ఉండేవాళ్ళు కూడా ఒరే అంటే మనం సహిస్తాం. ఒక పుట్టి పెరిగిన ఒరే అంటే ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి అది అలవాటు ఉంటుంది. ఒక క్లాస్ మీట్లో ఉండేవాళ్ళు ఒరే అంటే ఏమాత్రం ఫీల్ అనేది రాదు. ఎంత 1000 మందిలో ఉంది, ఎంత స్థాయిలో ఉంది, ఒరే ఫీలింగ్ ఒక సన్నిహిత భావం ఈ దీంట్లో ఉంటుంది. నా పేరు రామచంద్ర, పి పచ్చాపల్లి, వ్యవసాయం చేసుకుంటున్నాను. మా భార్య విజయ, మేఘన కూతురు, కొడుకు అనిలు, కూతురు అల్లుడు సాఫ్ట్వేర్ బెంగళూరు, కొడుకు జాబు. బాగానే ఉన్నారు, అంతా సంతోషంగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చి చేరి ఒకరినొకరు ఎక్కడెక్కడో ఉంటారో అంతా అందరూ వచ్చి ఉండి ఒకరితో పరిచయాలు కానీ ఇంతవరకు కలలేదు కదా. ఎవరో 1-2 స్టార్టింగ్ అందరూ కలుస్తూ ఉంటాము. ఇంతమంది కలిసినందుకు అందరూ బాగుండాలని, ఆయన ఆయుష్ ఆరోగ్యాలు బాగుండాలని, దేవుడు సలహా ఉండాలని అందరూ దేవుడిని ప్రార్థిస్తాం.
నా పేరు రవీంద్ర నాయుడు, బీకేపల్లి. నేను పోస్ట్ మాస్టర్గా 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇంకా 3 సంవత్సరాల లోపల రిటైర్ అవుతాను. నాకు వచ్చి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి వచ్చి బెంగళూరు, అమ్మాయి కూడా బెంగళూరులో ఉండాలి. హలో, 82లో మనము ఈ 10వ తరగతి ఉత్తీర్ణులయ్యి ఎక్కడెక్కడో తోటలో ఎక్కడెక్కడో చేరిపోయినాము. కానీ ఈ యొక్క అవకాశంలో మనమందరం కలిసి ఎంతో గర్వకారణంగా నాకు ఉన్నదని పేరుగా చెప్తున్నాను. మరి గట్టి కానీ, శేఖరా కానీ, సతీష్, జనార్దన, బాలాజీ చాలా మంది మన దృష్టిలోకి వచ్చి వారిలో కష్టాలు ఎన్నో భాగవతులు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఎన్ని విషయాలు వచ్చినా మన దగ్గరనే చెప్పుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఎంతో గర్వపడుతున్నాను. కానీ దాదాపు 44 సంవత్సరాల తర్వాత మనము ఒక యూత్గా ఉన్నామంటే నాకు ఎంతో గర్వకారణంగా ఉండాలని మరీ తలుచుకుంటూ ఈ విధంగా అవకాశం ఇచ్చినానికి ధన్యవాదాలు రవీంద్ర. నా పేరు రెడ్డి ప్రకాష్. 81, 82 మీతో కలిసి చదువుకొని ఈరోజు మనమందరూ కలిసిన దానికి నాకెంతో చాలా సంతోషంగా ఉంది. నేను చాలా మందితో టచ్లో ఉంటాను, కానీ ఒక 10 మంది దాకా కింద వాళ్ళతో ఎవరితో టచ్లో లేదు. నేను చదువుకోలేదు, 10th క్లాస్ వరకు చదివినాము, మళ్ళీ ఇంటర్ చేరినాము. ఇంటర్లో డిస్కంటిన్యూ అయిపోయింది. ఏదో కుటుంబ బాధ్యతల వల్ల చదువుకోలేకుండా పోయినాము. ఏదో వ్యాపారం చేసుకొని భగవంతుని దయ వల్ల అందరూ లక్షణంగా ఉన్నాము. నాకు ఒక కొడుకు, కూతురికి మ్యారేజ్ చేసినాను, కొడుకుకి మ్యారేజ్ చేసినాను. కూతురికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. కుమారుడికి ఇంకా సంతానం లేదు. ఇంకా మనం అందరూ కలిసిమెలిసి మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. నేను బిజినెస్ చేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. సిఎంఏ చేసి బెంగళూరులో జాబ్ చేస్తాను. థ్యాంక్ యూ సతీష్. హలో, నా పేరు జి సురేంద్రబాబు. మా నీళ్ళు వచ్చి పచ్చలపల్లి. నేను ఇండియన్ బ్యాంక్లో బిజినెస్ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాను. మా అబ్బాయి వచ్చి హౌస్ వైఫ్. నా పేరు తిరుపతి, మా మధుకోరపల్లి. నేను మా విలేజ్లోనే పెళ్లి చేసుకున్నాను. ఆ పాప సీసీగా పనిచేసాను తెలుగులో. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. టీచర్ ట్రైనింగ్ చేసిన ఉద్యోగం రాలేదు. ఆవు పెడతాను ప్రస్తుతానికి. మా పిల్లలు
మా భార్య, మా తమ్ముడు భార్య, ఇప్పుడు అక్కాచెల్లెలు, వాళ్ళ పిల్లలు చాలా ఉంటాను. వాళ్ళ అబ్బాయి చనిపోయినాడు, ఒకటే ఉన్నాడు. ఎంఏ ప్రస్తుతానికి హైదరాబాద్లో. క్లాస్ లీడర్గా ఉన్నాను. మాది కల్లూరే. ఇప్పుడు నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాను. నేను గోదాల సార్. నా పేరు గోదాల సయ్యద్ బాషా. ఎవరికి చెప్పినా అడ్రస్ చేస్తాను. గోదాల సయ్యద్ బాషా అంటే నా పేరు. మా మిత్రుడు ఎన్ఎస్ రెడ్డి ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ సైడ్ బష పిల్లండి అంటాడు. మంచి మిత్రుడు. నేను హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నా. నాకు పేరు మా కూతురే. నాకు ఒక అబ్బాయికి ఒక అమ్మాయి. అబ్బాయి వచ్చింది క్యాబ్ జర్నీలో సాఫ్ట్వేర్గా ఎంటెక్ చేసి క్యాబ్ జర్నీలో పనిచేస్తాడు, బెంగళూరులో ఉంటాడు. కోడాలు వచ్చింది పీరల్లో పెళ్లి చేసుకొచ్చింది. ఆ అమ్మాయి వచ్చింది బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తారు. అమ్మాయి వచ్చింది ఎంసీఏ చేసి హైదరాబాద్లో పంజాబ్ గుడ్డలో వచ్చింది గూగుల్ కంపెనీలో పనిచేస్తుంది అమ్మాయి. ప్రస్తుతం నా భార్య వచ్చింది అంగన్వాడీ టీచర్గా ఉన్నారు. ప్రస్తుతాన్ని నేను హైదరాబాద్లోనే కాపున్నాను. హైదరాబాద్లో ఇల్లు ఉన్నాయి. దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు. మీ ధైర్యం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారములు. చిన్న వయసు నుంచి మనము 44 సంవత్సరాలుగా ఈరోజు కలిసడానికి అందరికీ నా ధన్యవాదాలు. నాకు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. నేను ఆర్టీఓ ఏజెంట్గా డ్రైవింగ్ లైసెన్స్ బుక్ చేస్తూ వీళ్ళలో 3 పిల్లలని మంచి చదువు చదివించి 2 అమ్మాయిలకు మ్యారేజ్ చేసినాను. బాబు వచ్చి బీఎస్సీ ఎంఎల్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ తిరుపతి రెడ్డి కాలనీ. మన శ్రేయోభిలాషులందరికీ, అభిమానులందరికీ ఏ ఒక బ్లడ్ గ్రూప్ కావాలనుకున్నా కానీ, బ్లడ్ అవసరమైన కానీ మా కొడుకు తరఫున, నా తరఫున మేము బ్లడ్ హెల్ప్ ఇవ్వడానికి సహకరిస్తాను. 2 అమ్మాయిలకి, పెద్ద అమ్మాయికి ఇంకా పిల్లలు లేరు. చిన్నమ్మాయికి ఒక పాప, ఆమె బెంగళూరులో సెటిల్ అయ్యేది. చిన్నమ్మాయి కూతురు ఎల్కేజీ చేస్తుంది. మా అల్లుడు నేచర్ చాక్లెట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు బెంగళూరులో. పెద్ద అల్లుడు వచ్చి గాదింప దగ్గర ఉన్న నాడా కంపెనీలో పనిచేస్తారు. అమ్మాయికి ఇంకా పిల్లలు లేరు. బాబుకు పెళ్లి చేయాలి. మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఎన్ఎస్ రెడ్డి ప్రకాష్కి, కోవల చంద్రశేఖర్ గారికి, బాలాజీ గారికి, బాలాజీరావు గారికి, ఏడీస్ తరఫున ఐ సావిత్రి గారికి, జ్యోతి గారికి, వెంకటేశ్వర గారికి, మన కుస్మాంజలి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. నమస్కారాలు. నాకు కూతురు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నది ఇడుపులపాయ కాలేజీలో. నేను టైలర్ పని చేస్తాను. ఓపెన్ చేసింది. మన మధ్య ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ, మన ఫ్యామిలీస్లో కానీ ఏమైనా చర్మ సంబంధిత వ్యాధుల గురించి చూపించాలంటే తనను కన్సల్ట్ చేస్తే తప్పకుండా మీకు మంచి ఒక ట్రీట్మెంట్ ఇవ్వడానికి సహకరిస్తారని తను చెప్పమన్నారు. అందుకే చెప్తున్నాను. మనము చదువుకునే కనీసము
క్లాస్ రూమ్ వసతి కూడా ఉండేది కాదు. గుర్తుందా లేదో అందరికీ. మనం చాలా రోజులు చెట్ల కింద చదువుకున్నాము. చెట్ల కింద చదువుకున్న వాళ్ళకి కూడా మనం ఇంతకాలం గుర్తుంచుకొని వచ్చామంటే చాలా గొప్ప విషయము. పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద స్కూల్స్లో చదివిన వాళ్ళు కూడా ఈరోజు చాలా చోట్ల కలుసుకోలేకుండా ఉన్నారు. మనం కలుసుకోవడం చాలా గొప్ప విషయము. మనము ఉన్న రోజుల్లో కంప్యూటర్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత కూడా కలుసుకోలేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం వాటన్నింటినీ కూడా చేయించుకొని ఇప్పుడు ఉన్న మొబైల్ ఫోన్స్ ద్వారా మనమందరం ఈరోజు కలుసుకోగలిగాము. ఆ విధంగా మనం నిత్యము ఎప్పుడు ఇదే విధంగా కలుసుకుంటూ ఉండాలని, ఇదే విధంగా ఎల్లప్పుడూ ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత భోజనాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనకు ఫోటో సెషన్, అందరూ కలిసి ఫోటోలు తీసుకోవటము ఇలాంటివన్నీ ఉంటాయి. దయచేసి ఎవరు చెప్పకుండా వెళ్ళిపోవద్దండి. భోజనాల తర్వాత భోజనాలు అయిపోయింది కదా, ఇళ్ళకి వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు. మళ్ళీ పిల్లవాళ్ళంటే కుదరదు. దయచేసి ఆగండి. దయచేసి ఆగి అందరూ ఫోటోలు తీసుకొని తర్వాత ఈ కాపీస్, ఈ వీడియోస్ కానీ ఫోటోగ్రఫీ కానీ అందరికీ చేస్తాయి. భోజనాలు అయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయని తెలియజేస్తున్నాము. అది అయిన తర్వాత అందరూ వెళ్ళచ్చు. ద్వారా నడిపించిన రాజేశ్వరి గారికి, గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో
చిగురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి.